ఫ్యూచర్ టెన్స్ని ఒకసారి మనం చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ఇది మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాం. మరి సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్కి ఏముంటాయి సార్ మీకు డౌట్ రావచ్చు. అన్నిటి కూడా V1 ఉంటుంది. ఒకసారి గమనించండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఈ డూ డస్ ఉన్నా లేకపోయినా ఎక్కువగా తేడా అనేది మాత్రం ఏమి ఉండదు. అయితే మరి సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ డిడ్ ప్లస్ V1 ఏమని రాసుకోవచ్చు మనం V2 అని రాయొచ్చు. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నా సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 అన్నా కూడా ఒకటే అవుతుంది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లోని ఫామ్. ఇక్కడ చూడండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే V1 వచ్చింది, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే డిడ్ ప్లస్ V1 వచ్చింది. మరి సింపుల్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ని రిప్రజెంట్ చేసేటటువంటి మోడల్ వర్బ్స్ ఏముంటాయి సార్ మనకి షెల్ విల్. కాబట్టి వాటిని ఇక్కడ తీసుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది. మరి దీన్ని ఏ విధంగా మారుస్తున్నాం సార్ అంటే ఆబ్జెక్ట్ ముందు తీసుకురావాలి, దాని పక్కన ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్లో అప్రాప్రియేట్ మోడల్ వర్బ్ని తీసుకోవాలి. తర్వాత బీ అంటే ఉండుట అని అర్థం, ఉండు లేదా ఉండుట అని. ఈ బీని పెట్టి V3 ప్లస్ సబ్జెక్ట్ని చివరికి తీసుకొస్తే చాలు. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఒక సెంటెన్స్ని మనం మార్చేటటువంటి విధానం. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి సార్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి పాసివ్ ఫామ్ ఉండదు. లాస్ట్ సెషన్లో నేను చెప్పాను 4 సబ్ టెన్సెస్ ఉండవు. మొత్తం మనకు 12 సబ్ టెన్సెస్ ఉంటాయి టెన్సెస్లో. ప్రజెంట్ టెన్స్లో 4, పాస్ట్ టెన్స్లో 4, ఫ్యూచర్ టెన్స్లో 4, మొత్తం కలిపితే 12 సబ్ టెన్సెస్ ఉంటాయి. మరి ఈ 12 సబ్ టెన్సెస్లో 4కి మాత్రమే 4 సబ్ టెన్సెస్కి మాత్రమే పాసివ్ ఫామ్ ఉండదు. వేటికి సార్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఈ 4కి కూడా ఉండదు. ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ 4కి ఒకవేళ ఎగ్జామ్లో మీకు ఈ 4 స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని కనుక మీకు ఇచ్చినట్టయితే సింపుల్గా నో పాసివ్ ఫామ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 1 మార్క్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ దీని స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పి చెప్తాం. దీనికి మనకు నో పాసివ్ ఫామ్ అని చెప్పి చెప్తున్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్తున్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది. నేను గత సెషన్లో చెప్పాను V1 ప్లస్ ఇంగ్ ఉంటే దాన్ని ఏమని చెప్పాం బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది. రూల్ నెంబర్ 1. నెక్స్ట్ ఇన్ కేస్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఉండి V3 ఉంటే యాక్టివ్ వాయిస్లో అది ఎలా మారుతుందని చెప్పాం హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ ఉండి బీన్ ప్లస్ V3గా మారుతుంది. ఈ 2 రూల్స్ కనుక మేజర్గా మీరు గుర్తుపెట్టుకుంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ అనేది చాలా ఈజీ మీ అందరికీ కూడా. 2 కాన్సెప్ట్, 2 రూల్స్. V1 ప్లస్ ఇంగ్ ఉండి ఒకవేళ సెంటెన్స్లో కనుక ఉంటే యాక్టివ్ వాయిస్లో అది బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది. ఈ విధంగా మారుతుంది సార్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే కంటిన్యూస్ ఫామ్ ఉంటే ఎలా మారుతుంది బీయింగ్ ప్లస్ V3గా. ఇన్ కేస్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ నుండి V3 ఉంటే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ అలాగే ఉంచి బీని ప్లస్ V3గా మారుతుంది. ఈ విధంగా ఈ 2 రూల్స్ మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇది ఎలా మారుతుంది సార్ అంటే ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది. షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ సబ్జెక్ట్గా మారుతుంది. సో మనకు తెలుసు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంత పెద్ద స్ట్రక్చర్ ఉంది కదా. సింపుల్గా దీనికి నో పాసివ్ ఫామ్, దీనికి పాసివ్ ఫామ్ ఉండదు.